మతం అంటే ఏమిటి? అభిప్రాయం అని అర్థం. మనకి కులమత భేదం ఉండకూడదు. కులాలు మతాలు ఎందుకు వచ్చాయి? కోపడక్కలే. కులం అంటే వంశం అని అర్థం, అంతేగాని పిచ్చి అర్థాలు కావు. కులం అంటే వంశము అని అర్థం. ఆయన ఎదు కులంలో పుట్టాట అంటే వాడు మా కులంలో పుట్టాడు, అసలు ఆ కులమే లేదు అప్పటికి. వాడి కులంలో పుట్టడం ఏంటి? కులం అనేటువంటి దానికి వంశము అని అర్థం. ఎదు అనేటువంటి వంశంలో పుట్టాడు కాబట్టి వాడిని ఎదు కులం అన్నారు. రఘు మహారాజు యొక్క వంశంలో పుట్టాడు కాబట్టి రాముడు రఘుకుల తిలకుడు అన్నారు. కులం అంటే వంశము, మతం అంటే అభిప్రాయం. నాకు అనిపించినట్టుది అభిప్రాయం, నా అభిప్రాయం ఇది అంటే ఇది మతం అని మనం ఆ పదాలకు అర్థం తెలియకపోతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం మనం. కులాలు మతాలు వాటితో ఇక్కడంతా కూడా ఏం లేదు అక్కడ. వాడు అనుకుంటాడు అలాగా, వాడు అనుకుని చెప్తే మనం అది కూడా నిజం అనుకుంటాం మనం.